ఏపీలో జిల్లాల పునర్విభజనపై పీఠమూడి పడింది. ఈ అంశంపై నేడు సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి చర్చించనున్నారు. 4 నియోజకవర్గాల్లోని 19 మండలాలతో మదనపల్లె జిల్లా ఏర్పాటు తర్వాత ప్రస్తుత అన్నమయ్య జిల్లా 3 నియోజకవర్గాలతో రాష్ట్రంలో చిన్న జిల్లాగా మారనుంది. జిల్లాల పునర్విభజనపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. చిన్న జిల్లాల కారణంగా ఇప్పటికే తెలంగాణలో ఎదురవుతున్న ఇబ్బందులపై సమాలోచనలు చేశారు. రాజంపేట నియోజకవర్గాన్ని కడపలో, రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో, అలాగే రాయచోటిని కొత్తగా ఏర్పాటు చేసే మదనపల్లి జిల్లాలో కలిపేందుకు ఉన్న అవకాశాలన్నీ పరిశీలించాలని అధికారులకు ప్రతిపాదించారు. దీనిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాలు రెవెన్యూ డివిజన్స్ లో మార్పు చేర్పులకు సంబంధించి ప్రభుత్వం గత నెల 27న ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చింది. నెల రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 927 అభ్యంతరాలపై సీఎం, మంత్రులు, అధికారులు చర్చించారు. కొన్ని చోట్ల మార్పు చేర్పులు సూచించారు. వీటన్నిటిపై నేడు మరోసారి సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి ఈ నెల 31న తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్ లోని బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్ కు, చౌడేపల్లి, పుంగనూరు మండలాన్ని మదనపల్లి రెవెన్యూ డివిజన్ లోకి మారుస్తారు. పలమనేరు రెవెన్యూ డివిజన్ లోని సదుం, సోమాల మండలాన్ని మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్ లో కలుపుతారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్తగా మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారు. కదిరి రెవెన్యూ డివిజన్ లోని ఆమడగూరు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ లో విలీనం చేస్తారు. పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ లోని గోరంట్ల మండలాన్ని పెనుకొండ రెవెన్యూ డివిజన్ లో చేర్చాలని నిర్ణయించారు. గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాల్ని నెల్లూరు జిల్లాలో కలపాలని సీఎం స్పష్టం చేశారు. ఆదోని మండలాన్ని ఆదోని, పెద్ద హరివారం మండలాలుగా విభజించనున్నారు. ఆ సకాలాల జిల్లాలోని నక్కలపల్లి సబ్ డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ పేరుతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించినట్లుగా తెలుస్తుంది. మునగపాక మండలాన్ని అనకాపల్లి డివిజన్ లో, అచ్యుతాపురం మండలాన్ని అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ లో చేర్చాలని నిర్ణయించారు. అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సింపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్ లో చేరుస్తారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలో ఎలాంటి మార్పు చేర్పులు లేవు. కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దపురం రెవెన్యూ డివిజన్ లోకి మార్చనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కిలి రెవెన్యూ డివిజన్ కు మారుస్తారు. అలాగే మార్కాపురం జిల్లాలోకి దొనకొండ, కురిచేడు, ప్రకాశంలోకి పొదిలి, దర్శి నియోజకవర్గంలోని దొనకొండ, కురిచేడు మండలాన్ని కొత్తగా ఏర్పాటయ్యే మార్కాపురం జిల్లాలో, మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మండలాన్ని ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. కందుకూరు డివిజన్ లోని 5 మండలాల్ని ప్రకాశం జిల్లాకు మారుస్తారు. ఇప్పటి వరకు ఈ డివిజన్ లో ఉన్న వరికుంటపాడు, కొండపురం మండలాన్ని కావాలి డివిజన్ లో చేరుస్తారు. కనిగిరి డివిజన్ లోని మర్రిపాడు, పొన్నులూరు మండలాన్ని కూడా కందుకూరు డివిజన్ లో చేరుస్తారు. అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో పాటు ఆ డివిజన్ లోకి అద్దంకి, బల్లికురువు, సంతమాగులూరు, జే పంగులూరు, కొరిసిపాడు మండలాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేస్తారు. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతిల ఏర్పాటుపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు.
జనగణన నేపథ్యంలో ఏర్పాటుకు సరిపడా సమయం కూడా లేదని సీఎం తెలిపారు. ఇందులో కలిపేందుకు ప్రతిపాదించిన పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం 2026 ఫిబ్రవరి వరకు ఉండనుంది. అయితే ఈ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టాలని, జనగణన పూర్తయ్యాకే చేపట్టాలని సీఎం సూచించినట్లుగా తెలుస్తోంది.